ఏదో చేయండి డాక్టర్. మా పితాని ఎందుకు ఇలా తయారయ్యాడు చెప్పండి డాక్టర్. లేదు, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. ఏం డాక్టర్, నా పితాని కడుపు కంకర్ రోడ్ అనుకున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు గుంతలు తవ్వడానికి సొల్యూషన్ చెప్పమంటే ఆపరేషన్ చేయమంటారా? చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది బిజినెస్ చెప్పండి. మేడం ఏంటి వీళ్ళు? ఏంటి ఏం డాక్టర్ మీరు అలా నోరు జారేశారు? ఫోన్ జారితే ఏదో ఒక ఆపరేషన్ చేసి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే ఏ ఆపరేషన్ చేసినా రిజల్ట్ శూన్యం. మరి ఆ ఫోన్ ఎలాగోలా మేనేజ్ చేసి మాయ చేసేద్దాం. మీరు మాత్రం ఆపరేషన్ కాకుండా ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి. చూశారు కదా లోపల లాయర్ భార్య కావటంతో లా పాయింట్ స్కూపీ లాగుతుంది. ఈ విషయం తెలిసిందనుకో, కన్జ్యూమర్ కోర్టులో వేసిందనుకోండి, మన చేతికొచ్చేది సెల్ కాదు, చిప్పే. పదండి వెళ్దాం. ఏంటండి మీరు అప్పటి నుంచి గమనిస్తున్నా, పక్కకెళ్ళి ఏంటా గుసగుసలు? అబ్బే ఏం లేదండి, హాస్పిటల్ అయితే పేషెంట్ ని బయటికి పంపించి మాట్లాడుకుంటాం, కానీ ఇది మీ ఇల్లు కదా, అందుకే మేం పక్కెళ్ళి మాట్లాడుకుంటాం. అవును కరెక్టే, సినిమాల్లో కూడా డాక్టర్లు అలానే చేస్తారు. మీకు ఇబ్బంది లేకుండా, ఆపరేషన్ తో కాకుండా, ఫీజు తీసుకోకుండా మెడిసిన్ తోనే ఈ వ్యాధి నయం చేసేలా చూస్తాను. మీరు టచ్ లో ఉండండి చాలు. డాక్టర్, చిన్న డౌట్, ఇందాక మీకు తెలుసు నాకు తెలుసు అన్నారు, ఏంటా విషయం? అదా, మీకు ఆపరేషన్ అయ్యాక మీకు ఇబ్బందిగా ఉందని తెలుసు కదా? తెలుసు. ఎగ్జాక్ట్ గా మీ ఇబ్బంది డాక్టర్ గారి 6 సెన్స్ తో తెలిసింది. అందుకే ప్రజల వద్దకే పాలనలాగా, రోగి వద్దకే వైద్యంలాగా మీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తే మీ భార్య అపార్థం చేసుకుంటుంది. అయ్యో డాక్టర్, మదర్ టెరెసా పుడితే మీలాగే ఉంటుందేమో. అపార్థానికి చింతిస్తున్నాను, చెప్పండి డాక్టర్ ఏం చేయాలో. చెప్పాను కదండి, రోగి టచ్ లో ఉంటే చాలు. ఏం చేసేది, వాళ్ల కళ్ళుగప్పి ఆపరేషన్ చేయటం కష్టంగా అనిపిస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే చాలా సులువవుతుంది మేడం. ఎలా? ఆ పేషెంట్ పొట్టలోని ఫోన్లోంచి వచ్చే వాయిస్ ఎవరో అదృశ్య వ్యక్తి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా? అవును. దాన్ని క్యాచ్ చేసుకుని మనం క్యాష్ చేసుకుందాం. అందుకు డాక్టర్ మీనాక్షిగా ఉన్న మీరు ఒక్కరోజు మిత్రవిందగా మారిపోవాలి. దేనికి? ఇలా రండి చెప్తాను. చిచి, నేనలా చేయను, చీప్గా ఉండదు. చెయ్యాలి మేడం. ఎంత డాక్టర్ అయితే మాత్రం ఒక్కరోజు యాక్టర్ కాలేరా? కాదంటే మీ ఇష్టం. అటు డాక్టర్గా ఇటు యాక్టర్గానో కాకుండా బెయిల్ లేకుండా జైల్లో గడపాల్సొస్తుంది. అవును కరెక్టే, మిత్రవిందగానే ప్రొసీడ్ అవుదాం. ఇలా మాటమాటికి నన్ను ఇన్సల్ట్ చేయడం ఏం బాలేదు బేటీ. అవును బేటీ, పితానన్నీ చేశాడంటే నాను నమ్మరు. ఎవరూ నమ్మరు, ఎందుకంటే ఈ ఫేస్ పీతమోహం వెనకాల దాగున్న జలగ లాంటిది. చూసే వాళ్ళకి పీతమోహమే కనిపిస్తుంది, కానీ వెనక దాగున్న జలగ కనిపించదు. నేనెన్ని చెప్పినా నువ్వు ఇలా బెట్ చేస్తానంటే నేను బెట్ చేస్తాను చూడు. ఈ బెట్టింగ్ ఏంటి బేటీ? క్రికెట్ బెట్టింగ్ మాదిరి. ఈ బెట్టింగ్ ఏమో కానీ నీకు మాత్రం మళ్ళీ హాస్పిటల్ ఫిట్టింగ్ తప్పేలా లేదు చూడు. ఒరే పితాని, డాన్స్ ఆపరా ఆపరా రే. కుట్లు తెగితే డబుల్ పేమెంట్ అవుతుందిరా, కాస్త వినరా. రే, నా మాట వినకపోయావో మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. నీ కిడ్నీలు అమ్మేసి ఫీజు కట్టేస్తా. ఎరా, నోరు పోయేలా అరిచినా ఆపలేదు, కిడ్నీలు అనగానే టక్కున ఆపుతావా? కిడ్నీలంటే నేను ఆగలేదురా రాంబాబు, పాట ఆగిపోయింది, ఆగిపోయాను. ఏంటో తల తీసి మొండెం పెట్టినా గానీ ఆ పాట వస్తే డాన్స్ చేయాలనిపిస్తుంది. అదేంటో ఏంటో వీడి మాటలు చూస్తే పిచ్చిలానే ఉంది. ఆ డాక్టర్ ఏమో పిచ్చి కాదంటుంది, మధ్యలో నాకు పిచ్చికిపోతుంది. హలో హలో హలో, ఎవరండి? నేనేనండి. కనిపించకుండా వినిపించి కష్టాలు పెడుతున్నారు, ఎవరండి మీరు? నేను మీ నీడను. రాత్రి పగలు తేడా లేకుండా నీడలా పాట పాడుతుంటేనే అర్థమవుతుంది. నన్ను వేడకుండా ఎందుకు వెంటపడుతున్నారు? నన్నింకా గుర్తుపట్టలేదా భైరవా? నేను నీ మిత్రవిందను. మళ్ళీ కొత్త స్టోరీ ఏంటి? కొత్త స్టోరీ కాదు, పాత స్టోరీనే. అని 400 సంవత్సరాల క్రితం ఫోన్ ఉందా? ఉంది.
అప్పుడది కొత్తగా నువ్వే కనిపెట్టావు. నేనా? నిజమా? భైరవా, నా పాట నీకు తప్ప ఇంకెవరికైనా వినిపిస్తుందా? లేదు. మరి మనది జన్మజన్మల సంబంధం. ఇది తెలుసుకోవడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా? అవును, కరెక్టే. కానీ ఈ జన్మకు నాకు బీటీతో ఫిక్స్ అయింది. ఈ జన్మకు భరించాలి, లేకపోతే నా బొందు పెట్టేస్తుంది. ఏంటి? ఈ 5 రోజుల్లో నీకు ప్రాణగండం ఉంది. ఈ గండం గడవాలంటే నువ్వు నాతో గడపాలి, లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాగా? అంత మాటానికి మిత్రవిందా, ఈ 5 రోజులు నీతోనే గడుపుతాను. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? నాకు నిన్ను కలవాలనే ఆత్రంగా ఉంది. కేబీఆర్ పార్క్ కి. పార్కా? అవును, పంచభూతాల్లో కలిసిన గాలి అక్కడ కొంచెం ప్యూర్ గా దొరుకుతుంది. అందుకని మేడం ఆపరేషన్కి రెడీ చేయమంటారా? ఆపరేషనా? ఎవరికి? నువ్వెక్కడున్నావు మిత్రవిందా? ఎవరికో భైరవా, నేను హాస్పిటల్లో ఉన్నాను. దేనికి? నా చివరి జన్మ హాస్పిటల్లోనే అంతమైంది. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుందామని వచ్చాను. నువ్వు త్వరగా పార్క్ వచ్చేయ్, నేనక్కడే ఉంటాను. అలాగే మిత్రవిందా. భైరవా. ఏంటి మిత్రవిందా? భైరవా, మన ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, పంచభూతాల కాన్సెప్ట్, ఈ 5 రోజుల గురించి ఎవరితోనూ చెప్పకు. చెప్తే నీ ఆయుష్ తగ్గిపోతుంది. మన బంధాన్ని ఎవరికీ తెలియని మిత్రవిందా? పితా ఎవరితది చెప్పు. రాత్రి మాట్లాడు దాంతోనేనా? నేను అనుకుందంతా అయ్యింది. ఆ సచ్చింది నా కాపురంలో కుంపట్ పెట్టింది. అయ్యో బీటీ, నువ్వు అనుకుందేం కాదు. నన్ను నమ్ము. నమ్మను. నమ్ము నమ్ము అని పెళ్ళాన్ని నమ్మించి మోసం చేసే మగాళ్ళని ఎన్ని సీరియల్ లో చూడలేదు. అబ్బా బీటీ, కాస్త నోరుపోయి. పాడైపోయిన సైలెన్సర్ లా గొంతు వెళ్ళలేకపోతున్నాను. నా నోరు అంత దరిద్రంగా ఉందా? దాని నోరు బాగా స్వీట్ గా ఉంటుందా? ఇంకెందుకు లేటు, వెళ్ళు, దాంతోనే కొలుగు, వెళ్ళు. భైరవే గెలుస్తాడు. కోసం ప్రియుడు తన జీవితాన్ని త్యాగం చేసిన యథార్థ గాథ. అదేదో నీకదే అయినట్టు ఫీల్ అవుతుంది దేనికి? నా మాటన్నా నేనైనా బొత్తిగా విలువలేదు ఈ ఇంట్లో. నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? రాజస్థాన్కి. రాజస్థాన్కా? అంటే టీవీలో మగధీరా సినిమా వచ్చింది కదా అని దానిలోని కోటను చూసి రాజస్థాన్కి బయలుదేరావా? అంటే ఇంగ్లీష్ సినిమా గ్లాడియేటర్ పెట్టుంటే అమెరికా వెళ్ళేవాడవా? నేను వెళ్ళేది షూటింగ్ లొకేషన్స్ చూడడానికి కాదు, నా క్లయింట్ ని కలవడానికి. ఉన్న ఊళ్ళోనే క్లయింట్స్ లేరు, రాజస్థాన్ లో క్లయింట్స్ ఉన్నారా? పైగా హిందీ నీకు ఒక్క ముక్క కూడా రాదు. రాజస్థాన్ లాంగ్వేజ్ హిందీ కావచ్చు, కానీ అక్కడున్న నా క్లయింట్స్ అంతా అచ్చ తెలుగు ఆంధ్ర ప్రేమికులు. రాజస్థాన్ లో ఆంధ్ర ప్రేమికులా? అవును. ఆ ప్రేమికులు పెద్దలకు బుద్ధి చెప్పి ప్రేమని గెలిపించి రాజస్థాన్ నుంచి ఆంధ్ర వరకు అన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూస్ ఇచ్చొస్తా. ఒరే పితాని, నువ్వు చెప్తుంటే నాకేదో నీ మైండ్ లో చిప్ కదిలిన డౌట్ గా ఉందిరా. ఇంతకీ రాజస్థాన్ లో మన ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయా? ఉంటే మనకి ఉపయోగంగా ఉంటుంది. ఉండే ఉంటుందిలే. నా టాలెంట్ గురించి మీకు తెలియట్లేదు. నా ఫ్లాష్ బ్యాక్ చెప్పానంటే చెప్పు, ఏంటది? వద్దులే, మీకు చెప్పినా అర్థం కాదు. పేడ గురించి తెలియని వాళ్ళకి ఆవు గురించి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. కానీ ఒక్క విషయం గుర్తు, వీడేంటి ఇంకా రాలేదు? ఇంతకీ వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు, మీరేం కంగారు పడకండి.
ఇంటి నుంచి రావడానికి టైం పడుతుంది కదా. అయినా వాడు రాకుండా ఉండటానికి మీరేమన్నా మామూలు మంత్రం వేశారా? మన్మథ మంత్రం వేశారు. చూడండి, గిలగిలలాడుకుంటూ వస్తాడు. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఏముంది డాక్టర్, సింపుల్. మగాళ్ల సైకాలజీ అంతా. ఏంటి మగాళ్ల సైకాలజీ బాగా స్టడీ చేసినట్టున్నావు? పీతానన్నా సార్, అర్జెంటుగా నా ప్రీసెక్ని కలుసుకోవడానికి వెళ్ళాలి. ఏం అనుకోవద్దు ప్లీజ్. లేట్ అయితే నా జీవితమే వేస్ట్ అవుతుంది. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. నువ్వు పోనీ. ఎక్కడికి? కేవీఆర్ పార్క్కి పోనీ. ఇదేంటి బీటీ వదిన పితానన్న కలిసి కనీసం కూరగాయలు కొనడానికి కూడా వెళ్ళరే? అలాంటిది ఏదో పార్క్ అంటాడేంటి? ఏమో. గంగా, మా పీత నిజంగానే క్లయింట్ కోసం రాజస్థాన్ వెళ్ళాడంటావా? లేదంటే ఇది కూడా పిచ్చిలో భాగమా? లేదు బీటీ, నాకెందుకో తన మాటల్లో సాధించాలన్న కసి కనబడింది. నిజంగానే కేసు విషయం అయి ఉంటుంది. ఏమోలే, అలాగే నా 4 రాళ్ళు సంపాదిస్తే నా ఖర్చులు కలిసి వస్తుంది. అదేటోదినా, నువ్వు ఇక్కడ ఉన్నావేటి? ఇంట్లో ఉండకుండా ఎక్కడ ఉంటానరా వెదవా? పార్క్ లో ఉండాలి కదేటి? సత్యమా, నేను పార్క్ లో ఉండడం ఏంట్రా? మరి పీతానన్నేటి బస్ స్టాప్ లో నుంచొని అర్జెంట్ గా ప్రీ సెకండ్ కలన్న ఆటోలో పోనాడు. లేదురా, పీతాన నీ కేసు గురించి రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్ లేదు, పాకిస్తాన్ లేదు. ఆటోని నేరుగా పార్క్ తీసుకోమని అంటుంటే నా నిన్నాను. నీ మీద ఒట్టు. విన్నావా రాంబాబు? నేను చెప్పాను కదా, ఇలాంటిదేదో చేస్తాడని నాకు 6 సెన్స్ కొడుతూనే ఉంది. రే సత్పండు, ఏ పార్క్ రాది? అది అది క్యాబ్రే పార్కు. రే బుర్ర తక్కువ సన్నసి, క్యాబ్రే అంటే డాన్స్ రా, పార్క్ కాదు. కొంపదీస్ కేపీఆర్ పార్కా? కదనే. రే పితాని, ఈరోజు నువ్వు నేను తేలిపోవాలరా. మిత్రవిందా, హలో మిత్రా, మిత్రా మాట్లాడు భైరవా. ఇదేంటి మిత్రవిందా, అప్పుడప్పుడు పాట మాత్రమే వినిపిస్తుంది, కానీ పొట్ట మీద చేయి వేయగానే నీ మాటలు కూడా వినిపిస్తాయి. విచిత్రంగా ఉంది కదూ. కడుపులో ఫోన్ ఉన్నప్పుడు పొట్ట మీద చేస్తే లిఫ్ట్ అవుతుందిరా వెదవా. మిత్రవిందా, డాక్టర్ మీరేంటి ఇక్కడ? ఆ ఇంజెక్షన్ ఏంటి? అది చెప్పాను కదండి, ప్రజల వద్దకే పాలన అన్నట్టు రోగుల వద్దకే వెళ్తామని ఒక రోగి కోసం వెతుకుతున్నాం. అయినా ఆపరేషన్ అయిన వాళ్ళు ఇంట్లో ఉండకుండా ఇలా పార్కుల చుట్టూ తిరుగుతున్నారేంటి? డాక్టర్ మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. నా ప్రీసెక్ని ఇప్పుడు కలవలేదో ఇంకెప్పటికీ కలవలేను. అందుకే మిత్రవిందా, మిత్రవిందా, మిత్రా, మిత్రా, మిత్రా. చా, వీళ్ళ వల్ల నా మిత్రవింద మాయమైపోయి ఉంటుంది. వీళ్ళని ఎలా అయినా వదిలించుకోవాలి. ఎలా? రండి డాక్టర్ గారు, కొబ్బరి బొండం తాగుదాం, చల్లగా ఉంటుంది. పర్లేదండి. అదేం డాక్టర్ గారు, ఇంటికొచ్చి కనీసం కాఫీ కూడా తాగలేదు, ఇప్పుడు కొబ్బరి బొండం అయినా తాగండి. రండి రండి పద. రండి బాబు, 3 కొబ్బరి బొండాలు కొట్టు. బాబు, ఓ బండం ఇవ్వమ్మా. అయితే మీ ప్రీ సెకండ్ చూడటానికి పార్క్ వచ్చారన్నమాట. అవును. మరి మీకు పెళ్ళైంది కదండి? అవును.
అయితే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లో వెంకటేష్ టైప్ అన్నమాట. పితాని గారు, మీ భార్య గయ్యాలి కదా? ఏం చేస్తామండి, భరించాలి తప్పదు. భరించాలా? నిన్ను ఒరేయ్ పీతా! అయ్యో అయ్యో, ఎవరండి మీరు? నా పేషెంట్ ఎందుకలా కొట్టారు? ప్రియస కావాలా నీకు? ఆగ్ని పని చెప్తాను. తను కోమాలకు వెళ్ళిపోయినట్టున్నాడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అవునవును, అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. మీరు జైలుకి వెళ్తారు. నేనేదో ఆవేశంలో కొట్టాను డాక్టర్. నా పితాని కాపాడండి ప్లీజ్. నర్స్, అర్జెంటుగా అంబులెన్స్ కి ఫోన్ చేయి. పితా. ఓకే డాక్టర్. అమ్మా బీటీ గారు, మీ హస్బెండ్ ని లేపండి. అదే లాస్ట్ టైం మీ పద్ధతిలో లేపారు కదా, ఆ పద్ధతిలో లేపండి. పితా లే 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 పితా, లేచి తగలడు. లే పితా. అమ్మయ్యా, ఎక్కడికెలా వచ్చాను? పంచిపోతాలు, భైరవ, మిత్రవింద, అది 5 రోజులు అయిందా? బీటీ ఎక్కడైనా నువ్వు? 5 రోజులు లేదు, ఆవకాయ లేదు. నీ ప్రియసఖిని కలవడానికి పార్క్ వెళ్ళావు కదా? వెళ్ళాను. నీకెలా తెలుసు? తెలిసింది, అందుకే నిన్ను చూడ్డానికి పార్క్ వచ్చాను. అక్కడ కొడితే ఇక్కడ పడ్డావు. ఇప్పుడే ఆపరేషన్ చేసి ఫ్రెష్ గా తీసుకొచ్చారు. మళ్ళీ ఆపరేషన్? అవును, నువ్వు రాజస్థాన్ అని దానికోసం పార్కులంబడి తిరుగుతున్నావు కదా. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? చెప్పు 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 చెప్పు. నీకోసమే చేశాను. నా కోసమా? అవును, తను మిత్రవింద. 400 సంవత్సరాల క్రితం నా ప్రేయసి. నాకు ప్రాణగండం ఉందని నన్ను కాపాడడానికి అక్కడికి రమ్మంది. నేను చచ్చిపోతే నువ్వు ఒంటరిగా ఉండలేవు, అందుకే నీకోసం అక్కడికి వెళ్ళాను. ఈ సోదంతా మిత్రవిందే చెప్పిందా? అవును. ఎప్పుడు? నువ్వు జ్యూస్ నా మీద పోసావుగా అప్పుడు. నేను జ్యూస్ పోసేటప్పుడు ఎవరు లేరే. ఎక్కడ దాచావు? దాయడం కాదు బీటీ, ముందు పాట వినిపిస్తుంది. ఇదిగో ఈ పొట్ట మీద చెయ్యి వేయగానే తన మాటలు వినిపిస్తాయి. ఈ పొట్టకి తనకి చాలా దగ్గర సంబంధం అట. అదిగో ఇదే పాట నాకు వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందా? ఆ రింటన్ నాది. ఒక్క నిమిషం. హలో ఇన్స్పెక్టర్ గారు, నా ఫోన్ దొరికింది. ఇక మీరు ఏ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఉంటాను. డాక్టర్, ఇంత పెద్ద ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అవుతుందనుకోలేదు. పితాని పొట్టలో ఉన్న సెల్ని వాడి పొట్టకే తెలియకుండా ఎంత ఈజీగా తీసేశారు. అవును, డబుల్ ఆఫర్ లాగా ఆ బీటీ బాండంతో కొట్టడం వల్ల మనకి ఇంకో ఆపరేషన్ డబ్బులు కూడా వస్తాయి. నిజమే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పేషెంట్ అంటే వీడే. అయ్యో చిన్నగాను వినిపిస్తుంది. ఒసేయ్ ఫ్రాడ్ డాక్టర్, నీ పని చెప్తా. నాగు మిమ్మల్ని